బెజవాడ కిడ్నీ రాకెట్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తనను మోసం చేశారంటూ మధుబాబు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాధితుడిని విచారించి అవసరమైతే కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చిన కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబును డీఎస్పీ మహేష్ విచారించారు. కిడ్నీ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న భాష వెంకట్ కు సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే ఈ విచారణలో మధుబాబు కీలక విషయాలను పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెలకు ఏకంగా 15 కిడ్నీ ఆపరేషన్లు జరుగుతున్నాయని బాధితుడు వివరించినట్లు సమాచారం. బంధువులంటూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బయటి వ్యక్తుల కిడ్నీలతో వ్యాపారం చేస్తున్నట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మధుబాబు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 18, 19, 20 కింద కేసులు నమోదు చేసి కిడ్నీ అవసరమైన వ్యక్తికి మధుబాబును బంధువుగా ఎలా క్రియేట్ చేశారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. తనను మోసం చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు. అతని దగ్గర క్లియర్గా ఏమేమి జరిగింది అనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. అతన్ని అడుగుతుంటే అతను ఫిరంగిపురం ఇల్లు అని అంటున్నారు. మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. ఇట్స్ నాట్ ఏ జీరో ఎఫ్ఐఆర్, ఇట్స్ నార్మల్ ఎఫ్ఐఆర్. ఇన్వెస్టిగేషన్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో చెప్తాం. కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా పెరిగిన తర్వాత ధనాపేక్షతో ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం మానవ అవయవాలను దానం చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ వాటిని అమ్మినా కొనుగోలు చేసినా 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధిస్తారని న్యాయవాదులు చెబుతున్నారు. ఏజెంట్లకి కమిషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా వ్యాపారం తీసుకొని ఓ కిడ్నీ బాధితుడికి నీకు 30 లక్షలు ఇస్తాం, 40 లక్షలు ఇస్తామని ఆశ చూపించి ఇదే కిడ్నీని వేరే వాళ్ళకి దానం తీసుకోవాల్సినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ₹1 కోటి పైగా కూడా తీసుకుంటున్నటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన ఇది ఒక రాజధానిగా మారిపోయింది అని నియమ నిబంధనలను అతిక్రమించి చేసినట్టయితే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు దీనిలో శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం టీడీపీ సర్కారుకు తలనొప్పిగా మారడంతో హోంమంత్రి అనిత దీనిపై స్పందించారు. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ సిపి, గుంటూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఆమె ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.